కాండము 21 అధ్యాయము 1 యెహోవా తాను చెప్పినట్టు శారమ్మను దర్శించెను. యెహోవా తాను పలికిన ప్రకారము శారమ్మకు చేసెను. 2 దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయకాలమున శారమ్మ గర్భవతి అయి అతని వృద్ధాప్యమందు అతనికి కుమారుని కనెను. 3 అప్పుడు అబ్రాహాము తనకు పుట్టినవాడును శారమ్మ తనకు కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. 4 దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లు అబ్రాహాము 8వ దినమున తన కుమారుడైన ఇస్సాకుకు సున్నతి చేసెను. 5 తన కుమారుడైన ఇస్సాకు తనకు పుట్టినప్పుడు అబ్రాహాము 100 ఏండ్లవాడు. 6 అప్పుడు శారమ్మ దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారందరూ నాతో కూడా నవ్వుదురనెను. 7 మరియు ఆమె శారమ్మ పిల్లలకు పాలు ఇచ్చునని అబ్రాహాముతో ఎవడు చెప్పును? అయినను అతని వృద్ధాప్యమందు అతనికి కుమారుని కంటిననెను. 8 ఆ పిల్లకు పాలు విడిపించినప్పుడు అది పెరిగెను. ఇస్సాకు పాలు విడిపించిన దినమున అబ్రాహాము గొప్ప విందు చేసెను. 9 ఐగుప్తు దేశపు హాగరు అబ్రాహామునకు కనిన కుమారుడు పరిహాసము చేయుట శారమ్మ చూచి 10 అబ్రాహాముతో ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో కూడా వారసుడు కాకూడదనెను. 11 తన కుమారుని బట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. 12 అందుకు దేవుడు ఆ చిన్నవాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడకుము. శారమ్మ నీతో చెప్పిన ప్రతి మాటలో ఆమె పలికినది వినుము, ఎందుకంటే ఇస్సాకు వలననైనదే నీ సంతానమనబడును. 13 ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక వానిని కూడా ఒక జనముగా చేసెదనని అబ్రాహాముతో చెప్పెను. 14 అబ్రాహాము ఉదయముననే లేచి రొట్టెను నీళ్ల తిత్తిని తీసుకుని హాగరు భుజముమీద ఉంచి ఆ పిల్లను ఆమెకు అప్పగించి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. 15 ఆ తిత్తిలోని నీళ్లైపోయినప్పుడు ఆమె ఒక పొద క్రింద ఆ పిల్లను పడవేసి 16 పిల్లవాడు చావడం నేను చూడలేనని అనుకుని దానికి ఎదురుగా బాణవేటు దూరమున వెళ్లి కూర్చుండెను. ఆమె అలాగు కూర్చుని ఎలుగెత్తి ఏడ్చెను. 17 దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకు ఏమయ్యున్నది? భయపడుకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని మొరను వినియున్నాడు. 18 నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేతితో వానిని పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో చెప్పెను. 19 దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమెకొక నీటి బావి కనబడెను గనుక ఆమె వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగించెను. 20 దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను, వాడు పెరిగి అరణ్యమందు నివసించుచు విలుకాడు ఆయెను. 21 వాడు పారాను అరణ్యమందు నివసించుచుండగా అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని అతనికి భార్యగా తెచ్చెను. 22 ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతియైన పీకోలును అబ్రాహాముతో మాటలాడి, నీవు చేయు ప్రతి కార్యమందును దేవుడు నీకు తోడయున్నాడు. 23 కాబట్టి నీవు నాకైనను నా కుమారునికైనను నా మనుమనికైనను ద్రోహము చెయ్యక నేను నీ ఎడల చూపిన కృపచొప్పున నా ఎడలను నీవు పరదేశివయున్న ఈ దేశము ఎడలను దయచూపుదునని దేవుని తోడుగా ఇక్కడ నాకు ప్రమాణము చేయుమనెను. 24 అందుకు అబ్రాహాము నేను ప్రమాణము చేసెదననెను. 25 అయితే అబీమెలెకు దాసులు బలవంతముగా లాగుకునిన నీటి బావిని గూర్చి అబ్రాహాము అబీమెలెకుతో వాదించెను. 26 అందుకు అబీమెలెకు ఈ పని ఎవడు చేసెనో నాకు తెలియదు, నీవును నాకు తెలుపలేదు, నేడు నేను వినుటకంటే మునుపుదాని గూర్చి వినలేదనెను. 27 అప్పుడు అబ్రాహాము గొర్రెలను ఎడ్లను తీసుకుని అబీమెలెకునకిచ్చెను, వారు ఇద్దరును నిబంధన చేసుకొనిరి. 28 అబ్రాహాము మందలో 7 గొర్రెపిల్లలను వేరుగా ఉంచినప్పుడు. 29 అబీమెలెకు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రెపిల్లల అర్థమేమిటని అబ్రాహామును అడిగెను. 30 అందుకు అతడు నేను ఈ బావి త్రవ్వితిననుటకు నీవు నా చేతినుండి ఈ 7 గొర్రెపిల్లలను సాక్ష్యముగా తీసుకొనవలెననెను. 31 వారు అక్కడ ఇద్దరును ప్రమాణము చేసుకొనినందున ఆ స్థలమునకు బేర్షెబా అని పేరు పెట్టబడెను. 32 వారు బేర్షెబాలో నిబంధన చేసుకొనిన తరువాత అబీమెలెకును అతని సేనాధిపతియైన పీకోలును లేచి ఫిలిస్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళిరి. 33 అబ్రాహాము బేర్షెబాలో ఒక తోట నాటించి అక్కడ నిత్యుడైన దేవుడగు యెహోవా నామమున ప్రార్థన చేసెను. 34
అబ్రాహాము ఫిలిస్తీయుల దేశమందు చాలా దినములు పరదేశిగా ఉండెను.